సీఎం రేవంత్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కృష్ణానది ఏ బేసిన్లో ఉందని ముఖ్యమంత్రి అడిగాడని మండిపడ్డారు. బాక్రానంగల్లో రాష్ట్రంలో ఉన్నదో కూడా సీఎంకు తెలియదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్నటువంటి వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారుడుగా ఉన్నాడని విమర్శించారు. ఏదైతే అలాంటి రేవంత్ సర్కారు నీటిపారుదల శాఖపై చర్చ అంటుందని, దేనిపై చర్చ పెడుతున్నారో కూడా తెలియదని విమర్శించారు. నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని వారు కూడా కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని తెలిసి అధికార పార్టీ సభ్యులు చర్చకు ప్రిపేర్ అవుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కేసీఆర్ను సీఎం, మంత్రులు పలకరించడం పైన కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ అంటే అంత సంస్కారం ఉంటే చాలన్నారు. అదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుందన్నారు కేటీఆర్. మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు అని స్పష్టం చేశారు కేటీఆర్. బూతులు మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా చర్చ చేస్తారని ఎద్దేవా చేశారు. సభలో సబ్జెక్టు లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారని ప్రశ్నించారు. చెక్ డ్యాం పేల్చివేత కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ ఉందని ధ్వజమెత్తారు. ఆనాడు మేడిగడ్డను పేల్చారని ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేల్చారని కంప్లైంట్ చేసినా చర్యలు ఎక్కడా అని నిలదీశారు. రష్యా ఉద్యమంలో ఏదైతే అలాగే ఇక్కడ కూడా పేల్చారని ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లుప్తంగా వివరించి చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. రైట్, సభ సమయం పాటించడం లేదని మండిపడ్డారు కేటీఆర్. ఎన్నడూ లేని విధంగా సభలో మొదటి రోజే 0 అవర్ పెట్టారని విమర్శించారు. కొత్త సంవత్సరంలో సభ పెడితే గవర్నర్ ప్రసంగం పెట్టాల్సి వస్తుందని ముందే పెట్టారని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీని 3 భాగాలు చేస్తారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ 4th సిటీని కూడా కార్పొరేషన్ చేస్తాడేమోనని ఎద్దేవా చేశారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అన్నింటికీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చర్చ పెడితే తాము అన్ని విషయాలపైన మాట్లాడతామన్నారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో, ఎవరికి లాభం చేకూర్చేలా చేసుకుంటారో వాళ్ళ ఇష్టమని దుయ్యబట్టారు. 2016లో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు చరిత్రాత్మకమని స్పష్టం చేశారు. అలాంటి ఎలక్షన్ ఇప్పటివరకు చూడలేదని, మళ్ళీ చూడబోమని తేల్చి చెప్పారు. ఓల్డ్ సిటీలోనూ తాము 2వ స్థానంలో నిలిచామన్నారు కేటీఆర్. ఏ ప్రాజెక్టు కట్టినా ముందు పరిపాలన అనుమతులను ఇస్తారని గుర్తు చేశారు కేటీఆర్. మొదట డ్రింకింగ్ వాటర్ మీద పని స్టార్ట్ చేస్తామని, తర్వాత అన్ని అనుమతులు తెచ్చుకుంటామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమిడిహట్టి వద్ద నీటి లభ్యతపై ఆనాటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ లేఖ రాశారని గుర్తు చేశారు. వాజ్పేయి సమయం నుంచి నదుల అనుసంధానంపై మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి తన చిన్నప్పటి నుండి వింటున్నామని, అది ఇప్పటివరకు పూర్తి కాలేదన్నారు కేటీఆర్. మాటలతో పని కాదని, జీవోలతో కూడా పని కాదన్నారు. ముఖ్యమంత్రి వెంబడి పడితే పని అవుతుందని కుండబద్దలు కొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ త్వరతగితిన పూర్తి చేస్తారని ప్రశంసించారు. కృష్ణాలో 170 టీఎంసీల నీళ్లు తీసుకునేలా ప్లాన్ చేశామన్నారు. సాగు, తాగునీటి అవసరాలకు నీటిని వాడుకునేలా ప్లాన్ చేసుకున్నామని చెప్పారు. దాన్ని రేవంత్ సర్కారు 45 టీఎంసీలకు పరిమితం చేయడం అన్యాయమన్నారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసే కేసీఆర్కు పేరు వస్తుందని చేయడం లేదని మండిపడ్డారు కేటీఆర్. పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందన్న కారణంతోనూ పనులు పూర్తి చేయడం లేదన్నారు. ఎందుకు అంత కోపం, ఉక్రోశమని ప్రశ్నించారు. లగచర్లలో కంపెనీలను అడ్డుకున్నామని, అదానికి భూములు దోచిపెడతామంటే అడ్డుకున్నామని తేల్చి చెప్పారు. హిల్ట్ పాలసీ ద్వారా 5 లక్షల కోట్ల రూపాయల అక్రమ సంపాదనను అడ్డుకున్నామని స్పష్టం చేశారు. తమ బాస్ను తిడితే ఊరుకునేది లేదన్నారు. తనపై కేసులు పెట్టి 2 సంవత్సరాల కాలం అవుతుందన్నారు. నీటిపారుదల శాఖపై కేసీఆర్
హరీష్ రావుకు తెలిసినంత తమకు కూడా తెలియదని కుండబద్దలు కొట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత ఫలితాలు సాధించిందన్నారు. కానీ రేవంత్ మాత్రం కాంగ్రెస్ రెబల్ అని లెక్కలు పెట్టారని చురుకలంటించారు కేటీఆర్.